ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఇప్పటి వరకు చూస్తే రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు ఎలా కొనసాగుతున్నాయి? మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి కూడా మరి కొద్దిసేపట్లో ఒక స్పష్టంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కూడా మహారాష్ట్రలో మరొకసారి మహాయుతికి అంటే బీజేపీకి సంబంధించిన మహాయుతి కూటమి స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తూ అధికారం మరొకసారి చేజిక్కించుకునే దిశగా కూడా అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఏదైతే ఎన్డీఏకి సంబంధించిన మహాయుతి 222 స్థానాల్లో దాదాపు ఆధిక్యత కనిపిస్తుంది. ఈ క్రమంలో కూడా అక్కడ అంటే మహాయుతి కూటమిలో బీజేపీ 122 స్థానాలు పైగా, అదేవిధంగా శివసేన సిండే వర్గానికి సంబంధించి 58 స్థానాలు, అదేవిధంగా ఎన్సీపీ అజిత్ పవార్కి సంబంధించిన ఏదైతే 37 స్థానాలు, అదర్స్ 13 స్థానాలు, మొత్తం ఇక్కడ స్పష్టంగా అంటే గెలపడంతో కూడా స్పష్టమైన మెజార్టీతో కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి. అయితే మ్యాజిక్ ఫిగర్ని ఇప్పుడు చేరుకుంది. మ్యాజిక్ ఫిగర్ 145 స్థానాల్లో గెలిస్తే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ని అందుకోవచ్చు. ఈ క్రమంలో కూడా 222 స్థానాల పైగా కూడా ఆధిక్యంలో కూడా ముందుకు వెళ్తుంది ఏదైతే మహాయుతి. అయితే కేవలం దీనికి సంబంధించిన ఇండియా కూటమి, కాంగ్రెస్ సంబంధించిన కూటమి కేవలం 55 స్థానాల పైనే గెలిచి అంటే లీడ్లో ఉండి కూడా మరొకసారి నిరాశపరిచిందని చెప్పొచ్చు. ప్రధానంగా అక్కడ అంటే ఏదైతే కులగణన అంశం కావచ్చు, ఇతర అంశాలు కూడా పెద్దగా పనిచేయలేదని తెలుస్తుంది. దాని కులగణనకు వ్యతిరేకంగా అక్కడ బీజేపీ ఏక్తో సేఫ్ హై అనే ఒక నినాదంతో కూడా ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేశారు. మరొక వైపు ఇక్కడ కులగణన చేస్తే అక్కడ ఆదివాసులు మొత్తం విడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఏక్తో సేఫ్ హై అనేది తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కూడా అది కూడా బీజేపీకి సంబంధించిన మహాయుతికి కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఇంకొక వైపు పెద్ద ఎత్తున మహిళల ఓట్లే టార్గెట్గా కూడా పెట్టుకొని 2 కోట్ల పైగా ఉన్నటువంటి మహిళల్ని టార్గెట్గా పెట్టుకొని వారికి ప్రతి నెల వృత్తిని ఇవ్వడానికి 2100 కూడా ప్రకటించిన నేపథ్యంలో కూడా అది వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఈ పెద్ద ఎత్తున మహిళలు మరొకసారి ఏదైతే మహాయుతికి సిండే వర్గానికి సంబంధించిన కూటమికి ఓట్లు వేశారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా అది ప్లస్ పాయింట్ కావడంతో కూడా అధికారాలను చేజిక్కించుకునే దిశగా అడుగులు వేస్తుంది మహారాష్ట్ర అని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా మహారాష్ట్రలో మరొకటి పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో ఆధిక్యత కనపరుస్తుంది. అక్కడ పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు, అక్కడ ఆధిక్యత కనపరుస్తుంది. బర్బైట్ కావచ్చు, అది ఏదైతే మహారాష్ట్రకి సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన పూణే కావచ్చు, బల్లాపూర్, డెగ్లూరు, షోలాపూర్, లాతూర్లో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో కూడా ప్రచారం చేసిన క్రమంలో కూడా ఆ సనాతన ధర్మం అనేది వర్కౌట్ అయింది కాబట్టి అక్కడ మెజార్టీగా ఏదైతే గెలుస్తున్న పరిస్థితి, అదేవిధంగా ఆ లీడ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే మహారాష్ట్రకి సంబంధించి మరోవైపు ఇటు తెలంగాణ సీఎం, అదేవిధంగా డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, ఇతర మంత్రులు ప్రచారం చేసే స్థానాల్లో కూడా కాంగ్రెస్కి సంబంధించిన కూటమి వెనకంజలో ఉంది, నీళ్లు కోల్పోయిన పరిస్థితి. మొత్తంగా ఇప్పటికే ఏదైతే ఎంపీ మహారాష్ట్రకు సంబంధించిన రౌత్ మాత్రం ప్రచారం పెద్ద ఎత్తున ఇటు ఎన్డీఏ కూటమిపై కూడా సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ మహారాష్ట్ర ప్రజలు ఏదైతే సిండేకి అదేవిధంగా ఇటు వ్యతిరేకంగా ఉన్నారు, బీజేపీకి సిండేకి ఖచ్చితంగా గెలవాలి, కానీ ఇండియా కూటమి ఏదైతే గెలవాలి కానీ గెలవకుండా ఏదైతే అక్కడ ట్యాంపరింగ్ జరిగిందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా అదొకటి మరొక సంచలనంగా మారింది. ఇక జార్ఖండ్కు విషయానికి వస్తే జార్ఖండ్ విషయంలో ఏదైతే మొత్తం 81 స్థానాలు ఉండగా ఎన్డీఏకి సంబంధించి అంటే మొత్తం ఏదైతే ఈ ఎన్డీఏ కూటమి అంటే ఏదైతే కాంగ్రెస్ జేఎంఎంకి సంబంధించిన కూటమి, జార్ఖండ్ ముక్తి మోర్చాకి సంబంధించిన కూటమి 55 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉండి మ్యాజిక్ ఫిగర్ని ఇప్పటికే చేరుకుంది. ఈ క్రమంలో కూడా అక్కడ బీజేపీకి సంబంధించిన ఎన్డీఏ 29 స్థానాల్లో ఆధిక్యత కనపరుస్తుంది. ఇతరులు 2 అంటే ఇక్కడ జార్ఖండ్లో స్పష్టమైన మెజార్టీతో కూడా జేఎంఎం ముందుకు వెళ్తుంది కాంగ్రెస్ ఆధ్వర్యంలోని. ఈ క్రమంలో అక్కడ హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాంచీలోనే మకాం వేశారు. అదేవిధంగా మరికొద్దిసేపట్లో కూడా ఈ గెలుపు గుర్రాలతో కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇంకొక వైపు ఏంటంటే అక్కడ చీలిపోకుండా ఏదైతే ఎమ్మెల్యేలు చీలిపోకుండా శ్రీనివాస్